మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఈ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీ ఇంటి పోరు, ఈ రచ్చ మీ వ్యక్తిగతంగా మీకు, రాజకీయ పరంగా మీకు, పార్టీకి డ్యామేజ్ జరగలేదా? ఎవరు చెప్పట్లేదా? సార్ ఇప్పుడు మా టెక్కలి వరకు వస్తే, ఎందుకంటే నేను పోటీ చేసేది టెక్కలు కాబట్టి, టెక్కల్లో మా ఇంటి గొడవ ఇప్పుడు కాదు, కొన్నేళ్ల నుంచి ప్రతి కార్యకర్తకి తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. కానీ ఇంత ఓపెన్ గా ఎవరికి తెలియదు. రెండో విషయం, అన్నీ తెలుసు. రాష్ట్రానికి కొత్త, మీకు కొత్త, కానీ మా టెక్కల ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాణి టికెట్ అడగడం అన్న విషయం 2023లో జరిగింది. 2024లో ఆమెకి 23లో టికెట్ ఇచ్చిన తర్వాత గ్రాఫ్ పడిపోయిన తర్వాత నేనే పోటీ చేయవలసి వచ్చింది. మళ్ళీ జనవరిలో నన్ను కన్ఫర్మ్ చేశారు, నేను పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు అప్పుడు నన్ను సపోర్ట్ చేయాల, టీడీపీకి చేశారు. టీడీపీకి చేసినా సరే వాళ్ళ సొంత ఊర్లోనే నాకు 580 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ సైకిల్కి వేయమని చెబితే మాకు ఫ్యాన్కి వేసి 580 మెజారిటీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు రాష్ట్రం మొత్తం మీద నాదే హైయెస్ట్ మెజారిటీ అవుతుంది, 70,000 మినిమం నా మెజారిటీ అన్నాడు. ఈరోజు ఎంత వచ్చిందో తెలుసా? 33,000 వచ్చింది. మా జిల్లాలోనే చాలామంది 40,000, 50,000 మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. కానీ అచ్చెన్నాయుడికి వచ్చిన మెజారిటీ అతి తక్కువ నా మీద. నాకు 73,000 ఓట్లు వచ్చాయి. మా కుటుంబ వ్యవహారం అన్నీ తెలిసిన ప్రజలు అగ్రభాగానే మాకు కూర్చోబెట్టారు. నాది గౌరవమైన వాటమి, హీనమైన గెలుపు అచ్చెన్నాయుడిది. ఎందుకు నీకు 70,000 మెజారిటీ దాటి రాలేదు? నువ్వు చెప్పావు కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా, పార్టీ లేదు బొక్క లేదని పార్టీ గురించి బాగా చెప్పావు కదా, మీ పార్టీ తాలూకు గొప్పతనం చెప్పావు కదా, ఎన్నికలకు వెళ్ళావు కదా. మరి ఏమయ్యా 30,000తో ఆగిపోయావు? బలం ఎవరిది? ఈ వేవ్లో కూడా బలం ఎవరిది? వైసీపీదా? దువ్వాడ శ్రీనివాస్కి ఒకవేళ చెడ్డ పేరుంటే ఆ దువ్వాడ శ్రీనివాస్ పక్షాన్ని నిలబడినటువంటి ప్రజలు ఇప్పుడు మీకు గుర్తు రావాలి, ఎంత బలంగా నాకు సపోర్ట్ చేశారు. ఇన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా ఇప్పుడు తెలిసాయండి మీకు. వాణి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది. వాణి ఇంటికి రాకముందు అన్ని విషయాలు టెక్కల ప్రజలకు తెలుసు. ఇప్పటివరకు మీరు మాట్లాడింది మొత్తం అంతా కూడా ఒక కార్యకర్త వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ వాణి పీడ మాకు వదిలింది, ఇంటికి వెళ్తే చాలా నీచంగా మాట్లాడేది, కనీసం మంచి నీళ్ళు కూడా సీరియస్లీ సీరియస్లీ నిజం, ఇట్స్ ట్రూ. మా ఇంటికి వచ్చి కెమెరా పెట్టి ఉండండి, ఒక 10 days కంటిన్యూస్ గా ఉండండి. కార్యకర్తలు వస్తే మీరు ఎవరో తెలియకున్నా మాట్లాడండి, ఎలాంటి టార్చర్ అనుభవించారో వాళ్ళు చూసారు. కాబట్టి వాళ్ళు లిటరల్లీ వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చేది కాదు, దుర్భాషలు ఆడేది, ఇష్టం వచ్చినట్టు తిట్టేది, మేము వెళ్ళాలంటే భయపడుతూ వెళ్ళేవాళ్ళం ఇంటికి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, మేము చాలా సంతోషంగా ఉన్నాం. మాట్లాడుతుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు ఫోన్లో ఇన్ని రోజులకి హ్యాపీగా ఉన్నారని వీళ్ళు గ్రహించారని నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది.